దీనికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి మొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రానికి. అలాగే దాని తర్వాత ఏం జరిగిందో ప్రజలకి వివరించాలి. ఏ రహస్య ఒప్పందాల ఆధారంగా ఈ రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాన్ని ఆపారో ఆయన చెప్పాల ప్రజల ముందు. ఫస్ట్ క్షమాపణ చెప్పి తర్వాత ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే రాయలసీమ వాసుగా ఉండి రాయలసీమ నుంచి వెళ్ళి ఇన్ని సంవత్సరాల సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండి ఇలా రాయలసీమకి ద్రోహం చేయడం అసలు రాయలసీమ ప్రజలు తమ సిగ్గుచేటుగా భావిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఓట్లేసామా అని. ఎందుకంటే మీ ఆస్తులు కాపాడడం కోసం ఏమన్నా రహస్య మంత్రాలు చేసి ఆ మొత్తంలో భాగంగా ఏమన్నా ఆపారా, లేదంటే ఇక ఏ ప్రయోజనాలు ఆశించి మీరు ఈ పథకాన్ని ఆపారు? ఇంకా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడుంటే అందరం పార్టీలకు అతీతంగా అప్రిషియేట్ చేసేవాళ్ళం, అందరం ప్రశంసించేవాళ్ళం. అలా కాకుండా ప్రతిదీ రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా మీ అందరి సొంత ప్రయోజనాల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారే తప్ప రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా మీరు పరిపాలన చేస్తున్నారు. ఈరోజు రాయలసీమలో సాగునీటికి కానీ తాగునీటికి కానీ కటకటలాడే పరిస్థితి. సో ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందని ఎందుకు ఆపాల్సి వచ్చింది? దీనికి సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.